హాయ్ గైస్. సో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీ అందరి వల్లే నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. సో, ఎంత అమౌంట్ వచ్చింది? ఎలా క్రెడిట్ అయింది? ఎన్ని డేస్‌కి అయింది? అండ్ ఎన్ని డేస్‌కి నాకు మానిటైజ్ అయింది? ఇవన్నీ నేను క్లియర్‌గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ దాకా చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అమౌంట్ రావడానికి మీరే కారణం అనమాట. సో, ఒక బూస్టప్ లాగా ఉంది నాకు ఈ అమౌంట్. సో, నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. యూట్యూబ్‌లో నిజంగానే మనకి అమౌంట్స్ ఎక్కువొస్తాయా? ఎక్కువ ఎర్న్ చేస్తామా? అన్నీ నాకు ఎక్స్‌పీరియన్స్ అయిన అన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాననమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏ పేమెంట్ అయినా యూట్యూబ్‌లో మనకి $100 దాటితేనే మనకి రిలీజ్ చేస్తారనమాట. $100 దాకా అమౌంట్స్ ఇవ్వరు. అండ్ $100 అయిన తర్వాత వాళ్ళు పేమెంట్ ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ ఫస్ట్‌కి అలా క్రెడిట్ అంటే లైక్ మనకి మెసేజ్ వస్తదనమాట. ఫస్ట్, సెకండ్‌కి అలాగా అమౌంట్‌ని మేము క్రెడిట్ చేస్తున్నాము బ్యాంక్‌కని చెప్తారు. సో, మనకి 21 నుంచి 26 ఆ మంత్ ఏ మంత్ అయితే క్రెడిట్ చేశారో ఆ మంత్‌లో అయితే మనకొస్తది. బట్ ఆ అమౌంట్ రావడానికి క్లియర్‌గా మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడ్రెస్ ప్రూఫ్‌లు అన్నీ గూడా క్లియర్‌గా కరెక్ట్‌గా ఉండి మ్యాచ్ అయితేనే అమౌంట్ అయితే రిలీజ్ అవుతది. ఇన్ కేస్ ఏదన్నా అటు ఇటుగా ఉంటే డెఫినెట్‌గా హోల్డ్‌లోకి వెళ్ళిపోతదనమాట. సో, అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్న కేస్‌లో 21 నుంచి 26 లోపు అమౌంట్ అయితే ఏసేస్తారు. సో, ఇంకొక థింగ్ ఏంటి అంటే మనం అనుకుంటాం యూట్యూబ్‌లో చాలా ఎక్కువ మనీ వచ్చేస్తదని. అలా ఏమి ఉండదు గాయ్స్. మనం ఎంత కష్టపడితే అంత అమౌంట్ మాత్రమే వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ వచ్చింది అంటే అరౌండ్ 9,000-10,000 మధ్యలో వచ్చిందనమాట. సో, ఇది కూడా ఏంటి నాకు ఒక 2 మంత్స్ పట్టింది ఈ అమౌంట్ రాడానికి. ఎందుకంటే మనం లాంగ్ లెంత్ ఎక్కువ చెయ్యం. షార్ట్సే చేసేవాళ్ళం కాబట్టి. సో, లాంగ్ లెంత్ క్లిక్ అయ్యి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి అమౌంట్ వచ్చింది. అలానే షార్ట్స్ నుంచి అమౌంట్ రాలేదని కాదు. నా ఛానల్ మానిటైజ్ అయినప్పుడు గ్రీన్ స్క్రీన్సే నేను ఎక్కువ చేశాననమాట. సో, గ్రీన్ స్క్రీన్స్ చేస్తున్నప్పుడు అరౌండ్ $40 అయితే నాకొచ్చింది గ్రీన్ స్క్రీన్స్ నుంచే. సో, తర్వాత లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టిన తర్వాత ఈ $60 అయితే నాకొచ్చాయన్నమాట. సో, అలా $100 క్రాస్ అయ్యాయి కాబట్టి నాకు అమౌంట్ వచ్చింది. సో, నేను ఇక్కడ రియాలిటీ చెప్తున్నాననమాట. ఏంటి అంటే నాకు మానిటైజేషన్ దాదాపుగా డిసెంబర్ ఎండ్ టు జాన్వరి ఈ టైంలో అయిందనమాట. సో, నేను ఓన్లీ షార్ట్స్ పెట్టాను ఆ టైంలో. షార్ట్స్‌కి తక్కువ అమౌంట్ వస్తది. అమౌంట్ రాదని కాదు. సో, షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతేనే మనకి బాగా అమౌంట్ వస్తదనమాట. సో, బేసికల్‌గా నా ఛానల్ ఏమైంది అంటే నేను మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే చేశాను గైస్. దాంట్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ చెప్పేదాన్ననమాట. అంటే వేరే ఇంగ్లీష్ కానీ అలాంటివి తీసుకొని దాన్ని నేను గ్రీన్ స్క్రీన్‌గా పెట్టి చేసేదాన్ని. సో, చాలామంది భయపెట్టింది ఏంటంటే గ్రీన్ స్క్రీన్ చేస్తే అమౌంట్స్ రావు అని. బట్ అదసలు నిజం కాదు. గ్రీన్ స్క్రీన్ ప్రాపర్‌గా చేస్తే డెఫినిట్‌గా మీ ఛానెల్స్ మానిటైజ్ అవుతాయి. నా ఛానలే ప్రూఫ్ అనమాట. చాలామందికి డౌట్ ఉంటది. గ్రీన్ స్క్రీన్ వల్ల మానిటైజ్ అవుతదా లేదా అని. అలాంటి డౌట్ ఉన్న వాళ్ళందరూ నా ఛానల్ చెక్ చేయండి. నాకొక షార్ట్‌కి 5,000,000 వ్యూస్ ఉన్నాయి. ఆ షార్ట్ వల్లే నా ఛానల్ మానిటైజ్ అయిందనమాట. అలా 1, 2 షార్ట్స్ నాకు ఆ టైంలో రావడం వల్ల అదే టైంలో 3 మంత్స్‌లో గ్యాప్‌లో ఆ టైంలోనే ఆ షార్ట్స్ పడడం వల్ల మానిటైజ్ అయితే అయింది. ఎందుకంటే 10,000,000 రీచ్ అయింది కాబట్టి. సో, ఈ 3 మంత్స్‌లో నాకది జరగడానికి నేను బ్యాక్‌లో 9 మంత్స్ కష్టపడ్డాననమాట. సో, ఏంటి అంటే కొంతమందికి యూట్యూబ్ పెట్టంగానే ఇన్‌స్టాంట్‌గా సక్సెస్ ఒస్తది. కొంతమందికి యూట్యూబ్ పెట్టిన తర్వాత టైం పడతది. సో, ఎవ్వరికీ అందరికి ఒకేలాగా యూట్యూబ్‌లో అయితే జరగదు గైస్. సో, మీరనుకోవచ్చు చాలామందిని చూసి 1 మంత్‌లో, 2 మంత్స్‌లో మానిటైజ్ అయిపోతుంది. లైక్ 3 మంత్స్‌లో మానిటైజ్ అయిపోతుందంటే 3 మంత్స్‌లోనే అందరికి మానిటైజ్ అవ్వదు. ఎందుకంటే షార్ట్స్ వల్ల. బట్ బిహైండ్ వాళ్ళెంత కష్టపడుతున్నారు, ఎన్ని మంత్స్ కష్టపడ్డారో చాలామంది డిస్క్లోజ్ చెయ్యరు. బట్ నేను ప్రౌడ్‌గా చెప్తున్నాను. ఏంటంటే 9 మంత్స్ కష్టపడ్డాక 3 మంత్స్‌లో మానిటైజ్ అయిందనమాట. సో, ఆ బ్యాక్ అండ్ 9 మంత్స్ నేను చాలా లైక్ డిఫరెంట్, డిఫరెంట్ థింగ్స్ ట్రై చేశాను. కొన్ని డబ్బింగ్స్ చేశాను. నా ఓన్‌వి పెట్టాను. సో, ఫ్యాక్ట్స్ పెట్టాను. ఇలా డిఫరెంట్‌వి ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా ఛానెల్‌లో ఫ్యాక్ట్స్ రీచ్ అయ్యాయి అని చెప్పి. అండ్ గ్రీన్ స్క్రీన్ చేయడం అంత ఈజీ కాదు గాయ్స్. చాలామంది గ్రీన్ స్క్రీన్ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని నువ్వు చేస్తున్నావు అని చెప్పి కామెంట్స్ పెట్టేవాళ్ళు. సో, అప్పుడేంటి అంటే గ్రీన్ స్క్రీన్‌లో ఇప్పుడు మనం వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వేరే వాళ్ళది 60 సెకండ్స్ ఉంటది. బట్ నేను కంటెంట్ ఓన్లీ 15 సెకండ్స్‌లో అది మీకు కన్వే చేయాలి. అండ్ ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ నేను గ్రీన్ స్క్రీన్ చేసేదాన్ని కాదు.
ఫ్యాక్స్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్స్ ఉంటాయన్నమాట. సో, నేను ఓన్లీ కొన్ని క్లాసిక్ టైప్ ఆఫ్ ఫ్యాక్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం ఎప్పుడు విననియే మీకు చెప్పాలి అని ట్రై చేసేదాన్ననమాట. సో, ఫ్యాక్స్ సెలెక్ట్ చేసుకోవడమే నాకు చాలా టైం పట్టేది. అండ్ అంతే కాదు కొన్ని కొన్ని సార్లు నేను గ్రీన్ స్క్రీన్ చేసినప్పుడు ఏమయ్యేది అంటే, గ్రీన్ స్క్రీన్ వీడియో మనది కాదు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో యూజ్ చేసేది. ఇన్ కేస్ వాళ్ళకేదన్నా ప్రాబ్లమ్ వస్తే మన వీడియో కూడా ఎళ్ళిపోయిద్దనమాట. సో, నాకలాగా ఒక వీడియో వై యూ లైక్ పవన్ కళ్యాణ్ రీజన్ చెప్పండి అని చెప్పి ఒక షార్ట్ చేశాను గ్రీన్ స్క్రీను. దానికి దాదాపుగా 3,00,000 వ్యూస్ వచ్చిన తర్వాత ఆ షార్ట్ డిలీట్ అయిపోయిందనమాట. నాకు చాలా బాధేసిందప్పుడు. అరే! 3,00,000 వ్యూస్ కదా షార్ట్‌కి. నాకెక్కువ వచ్చింది హైయెస్ట్ అప్పటిదాకా అదే అనమాట. సో, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేసిన తర్వాత నా ఛానల్ మానిటైజ్ అయిందనమాట. సో, మానిటైజ్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ అయితే అరౌండ్ 9-10 మధ్యలో వచ్చిందనమాట. సో, ఈ 9,000-10,000 మధ్యలో సో, 9-10 అంటే 9,000-10,000 అండి. సో, ఈ 9,000-10,000 మధ్యలో వచ్చింది. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం గివ్ అప్ చేయకుండా నేను కష్టపడ్డాను యూట్యూబ్ కోసం. సో, ఒక ప్యాషన్ అనమాట. అంతే ఏదో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేయను. ఎందుకంటే రియాలిటీ నాకు తెలుసు. బట్ ఒక ఇండివిడ్యువల్ రికగ్నైజేషన్ మనకి దొరుకుతది ఈ ఛానల్ పెట్టుకుంటే. సో, ఇన్ కేస్ మనం ఫ్యూచర్‌లో ఏదన్నా ఒక బిజినెస్ కానీ, స్టార్టప్స్ కానీ ఆర్ మన ప్రాక్టీస్ కానీ చేసినప్పుడు ఇన్ కేస్ మనకి ఛాన్స్ ఉంటే ఎవరికన్నా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి అన్నా, సో, మనకొక ఫ్యామిలీ బిల్డ్ అవుతది. వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అలా ఏదో ఒక మంచి మోటివేషన్‌తోనే నేను ఈ ఛానల్ పెట్టుకున్నాను. సో, రియాలిటీ ఏంటంటే కోట్లు కోట్లు ఎవరు సంపాదించరు గైస్ యూట్యూబ్‌లో. ఎవరికన్నా మనీ వస్తున్నాయి, వస్తున్నాయి అంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళకి స్పాన్సర్‌షిప్స్, ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆ అమౌంట్స్ ఎక్కువనమాట. సో, యూట్యూబ్‌లో మనకి అమౌంట్ ఇవ్వాలంటే రిటెన్షన్ కౌంట్ ఉంటది, వ్యూస్ కౌంట్ ఉంటది, యావరేజ్ డ్యూరేషన్ ఉంటది, క్లిక్ త్రూ రేట్ ఉంటది. సో, ఎన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ ప్లే అయినయి ఉంటాయి, మీ వీడియో లెంత్ బేస్ చేసుకొని పేమెంట్స్ ఉంటాయి. షార్ట్స్‌కైతే చాలా తక్కువ అమౌంట్స్ వస్తాయి. ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయన్నమాట పేమెంట్స్ ఇవ్వడానికి కూడా. సో, కొత్తగా ఛానల్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే యూట్యూబే మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా పెట్టుకోకండి. సో, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే యూట్యూబే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా పెట్టుకోకండి. ఇన్ కేస్ మనకి ఏదన్నా ప్యాషన్ ఉంది యూట్యూబ్ మీద అంటే అదొక పాసివ్ ఇన్‌కమ్ లాగే చూడండి. యాక్టివ్ ఇన్‌కమ్ లాగా ఎప్పుడు చూడకండి. సో, డెఫినెట్‌గా కష్టపడాలి. ఎవరో చెప్పారు మనకి మానిటైజ్ అయిపోతది 1 మంత్‌లో, 2 మంత్స్‌లో అని మీరు అస్సలు నమ్మకండి. కష్టపడాలి కన్ఫర్మ్‌గా. మన ఛానల్ రికగ్నైజ్ అవ్వాలి. ఆల్గోరిథం మనల్ని రికగ్నైజ్ చేయాలి. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి క్లిక్ అవుతది. ఎవరికి ఏ వీడియోస్ క్లిక్ అవుతాయో కూడా మనకు తెలియదు కాబట్టి మనం చేస్తూ వెళ్తే మనకి ఒక అండర్‌స్టాండింగ్ వస్తది. సో, లాంగ్ లెంత్, షార్ట్స్ ప్యారలెల్‌గా పెట్టుకుంటే దేనికి ఏది క్లిక్ అవుతదో మనకు తెలియదు. సో, మానిటైజేషన్ దాకా కష్టపడితే తర్వాత స్లోగా మనీ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి నా ఒపీనియన్ అనమాట ఇది. అండ్ ఫైనల్‌గా నేనైతే ఒకటే చెప్తాను గైస్ ఏంటి అంటే ఏది కూడా కష్టపడకుండా రాదు. అది యూట్యూబ్ అమౌంట్ అయినా సరే కష్టపడాల్సిందే. సో, నా అమౌంట్ నేను ఎందుకు డిస్క్లోజ్ చేస్తున్నానంటే మీకు రియాలిటీ అర్థమవుతది. వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ యూట్యూబ్ అనేది మీకు అర్థమవుతదని చెప్తున్నాను అంతే. అండ్ ఈవెన్ రూ. 1,000 వచ్చినా మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం కష్టపడి ఎర్న్ చేసిన అమౌంట్ అనమాట. అండ్ నా ఛానల్ చాలామంది నేను లాంగ్ లెంత్ పెట్టాక మానిటైజ్ అయింది అంటారు. బట్ నా ఛానల్ షార్ట్స్ వల్ల మానిటైజ్ అయిందనమాట. అండ్ నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటాను ఏంటి అంటే నాకు తెలియదు ఎవరికి అయిందో బట్ నాకు తెలిసినంత వరకి ఐ యామ్ ద ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ గ్రీన్ స్క్రీన్‌తో మానిటైజ్ చేసుకోవడం అనమాట. ఎందుకంటే అప్పుడొచ్చిన థింగ్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్‌తో మానిటైజ్ అవ్వదు. గ్రీన్ స్క్రీన్ బ్యాడ్ అదే లైక్ గ్రీన్ స్క్రీన్ చేస్తే ఛానల్స్ పోతాయి అన్నారు. బట్ నేను గ్రీన్ స్క్రీన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నాను. నేను గ్రీన్ స్క్రీన్‌లో పెట్టే వీడియోలో సౌండ్ తీసేస్తాననమాట. నా ఓన్ వాయిస్ ఇస్తాను. అండ్ నేను కనిపిస్తాను మాక్సిమం 20% అన్నా. మీకెవరికన్నా ఛానల్ స్టార్ట్ చేయాలి, రిఫరెన్స్ కావాలంటే ఒకసారి నా పాత వీడియోస్ ఆర్ షార్ట్స్‌లో పాపులర్ షార్ట్స్ చూడండి. మీకు డెఫినెట్‌గా అర్థమవుతది నేను గ్రీన్ స్క్రీన్స్ ఎలా చేశానో. సో, ఎందుకు చెప్తున్నానంటే మనం యూట్యూబ్‌లో ఇచ్చిన ఫీచర్స్ ఏది వాడినా కట్ గానీ, కొలాబరేషన్ గానీ, గ్రీన్ స్క్రీన్ గానీ, లేకపోతే సౌండ్ గానీ, ఏది వాడినా కానీ యూట్యూబ్ వాళ్ళు మిమ్మల్ని కాపీరైట్స్ కానీ, స్ట్రైక్స్ కానీ వెయ్యరు. అండ్ మీకు తెలుసా నాకు ఒక ఛానల్ వాళ్ళ షార్ట్ గ్రీన్ స్క్రీన్ చేసినప్పుడు నాకు కాపీరైట్ స్ట్రైక్ పడిందనమాట షార్ట్‌కి. సో, నేనప్పుడు యూట్యూబ్ వాళ్ళకి చెప్పాను.
హెల్ప్‌లో అక్కడే స్టూడియోలో లైక్ హెల్ప్ ఉంటది కదా! అక్కడికెళ్ళి చెప్పాననమాట. నేను గ్రీన్ స్క్రీనే చేశాను. లైక్ ఆ ఫ్యూచర్ యూట్యూబ్‌లో ఉంది కాబట్టి చేశాను. దీనికి స్ట్రైక్ పడింది అని చెప్పాను. సో, వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళ స్ట్రైక్ తీసేశారు. వాళ్ళకర్థమైంది. ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు మనకి గ్రీన్ స్క్రీన్ చేసుకోండి అని పర్మిషన్ అలౌ చేయకపోతే నేను గ్రీన్ స్క్రీన్ చెయ్యను. బట్ వాళ్ళు అలౌ చేసిన తర్వాత వాళ్ళు గ్రీన్ స్క్రీన్‌కి స్ట్రైక్ ఏసారు కదా! సో, అది వెంటనే తీసేసారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను చూసాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే, మనం ఒక డిటర్మినేషన్‌తో, కన్సిస్టెన్సీతో యూట్యూబ్ మీద వర్క్ చేస్తే డెఫినెట్‌గా సక్సెస్ అవుతాము. ఇన్ కేస్ మీకు త్వరగా సక్సెస్ వస్తే అది డెఫినెట్‌గా మీ అదృష్టం, లక్ అని చెప్తాననమాట. ఇన్ కేస్ ఇ మీకు వెంటనే సక్సెస్ వస్తే మీకు వెంటనే సక్సెస్ వస్తే అది డెఫినెట్‌గా మీ లక్ అనమాట. ఇన్ కేస్ మీకు సక్సెస్ ఈరోజు రాకపోయినా లేట్ అయినా కానీ యూట్యూబ్‌లో సక్సెస్ వస్తది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది గాయ్స్. సో, మనం కూడా ఇక్కడ నిలబడాలి అంటే డెఫినెట్‌గా కష్టపడాల్సిందే కన్సిస్టెంట్‌గా. అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఒక చిన్న పాసివ్ ఇన్‌కమ్ లాగే చూడండి యూట్యూబ్‌ని. సో, మీరు డిసప్పాయింట్ అవ్వరనమాట రియాలిటీ చూసి. అండ్ నేను ఫర్దర్ వీడియోస్‌లో మీకు 1000 వ్యూస్‌కి ఎంత అమౌంట్ వస్తది, 50,000కి ఎంత అమౌంట్ వస్తది, 1,00,000కి ఎంత అమౌంట్ వస్తదో నా ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. సో, మీకొక రియాలిటీ తెలుస్తదనమాట ఫ్యూచర్ వీడియోస్‌లో. అండ్ మళ్ళా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఫ్యూచర్‌లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. డెఫినెట్‌గా సపోర్ట్ చేయండి. సో, ఆఫ్టర్ గ్రీన్ స్క్రీన్ ఏంటి అంటే మానిటైజ్ అయిన తర్వాత నా ఇండివిడ్యువల్ రికగ్నైజేషన్ కోసం నేనైతే ఇప్పుడు స్లోగా లాంగ్ లెంత్ వీడియోస్ కూడా ఎక్కువ చేస్తున్నాను. సో, మన ఛానల్‌లో రీచ్ ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుందనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ నా లాంగ్ లెంత్‌కి కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. నేనైతే చాలా భయపడ్డాను లాంగ్ లెంత్ చేయడానికి. ఎందుకంటే నేను షార్ట్సే చేశాను ఫస్ట్‌లో. అది కూడా నా ఫేస్ అంత రికగ్నైజ్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు చాలామంది నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా కంటెంట్ బావుంది అని చెప్పి మెసేజెస్ పెడుతున్నారు. చాలా అంటే చాలా ఎంకరేజింగ్‌గా ఉందనమాట. సో, ఇదనమాట ఈ వీడియో అయితే. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను గైస్ వీడియో ఎండ్ చేసే ముందు. ఏంటి అంటే నాకిప్పుడొచ్చిన అమౌంట్‌లో నుంచి కొంత అమౌంట్ లైక్ ఎక్కువ అని నేను చెప్పను. ఒక ₹1000 అలాగా నేనొక మంచి పర్పస్‌కైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను ఏ పర్పస్‌కి యూజ్ చేశాను, ఎందుకు ఆ పర్పస్‌కే యూజ్ చేశాను, ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఫస్ట్ పేమెంట్ కాబట్టి నాకు గుర్తుండాలి నేను చేసింది అని చెప్పైతే నేను అనుకుంటున్నాను. సో, నేనేం చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి.